పూనం కౌర్ గారు చాలా బావుంటారు. అండ్ మంచి పెర్ఫార్మన్స్ చేస్తారు. యాహ్! బట్ ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నారు? సో, కారణం వేరేదా? లేపోతే మీ వైపు నుంచి ఏమన్నా స్టోరీ డిస్కషన్‌లు అవన్నీ గూడా ఏమన్నా స్టోరీ సెలక్షన్స్‌లో ఏమన్నా ఒక అమ్మాయి చాలా త్వరగా సక్సెస్ పొందాలి అంటే అంటే నాకు సక్సెస్ డెఫినిషన్ వేరేగా ఉంటది. హ్మ్. ఎక్కడైనా చాలా డిఫికల్ట్ ఉంటది. ఐ థింక్ ఫస్ట్ టైం మీ ఛానల్‌కి చెప్తున్నాను. చాలా డైరెక్టర్స్ నాకు నిజ జీవితంలో కలిసిన మనుషులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. పూనంను ఇండస్ట్రీకి సెట్ కావు అని చెప్పేవారు. చాలా పెద్ద డైరెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్. ఎందుకు సార్ ఐ లవ్ యాక్టింగ్ అని చెప్పేదాన్ని. నో, నో యూర్ నాట్ సూటబుల్ అండ్ యూర్ వెరీ బోరింగ్ అని చెప్పేవాళ్ళు. సో ఐ సెడ్ నో మ్యాటర్ వాట్ పీపుల్ డూ, ఇఫ్ యూఆర్ ఆనెస్ట్ టు యువర్ క్రాఫ్ట్ యూ మూవ్ అహెడ్. చాలామంది అమ్మాయిలు ఒక సినిమా చేసి వెళ్ళిపోతారు, 2 సినిమాలు చేసి వెళ్ళిపోతారు. కానీ ఏ పెద్ద హీరోతో సినిమా చేయకుండా కూడా ఈరోజు వరకు నాకు డైరెక్టర్స్ ఇంటికి వచ్చి స్క్రిప్ట్స్ చెప్పి వెళ్తారు. ఈరోజు వరకు ఈ సిచ్యువేషన్స్తో ఆల్సో that it gets very difficult for a girl who first looks for respect and then anything else. It's very easy to చెప్తారు కదా, ఒక వల్నరబుల్ అమ్మాయిని తొక్కేయడం, మిస్యూజ్ చేయడం is very easy, and trying to sway her off, and I think I'm too strong. అంటే ట్విట్టర్‌లో గూడా మీరు సో, అదంతా వేరు మేడం. సో, అలాంటి వాటిల మీద మీరెలా రియాక్ట్ అవుతారు? సో, ఫ్యాన్స్ నుంచి వేరే వేరే హీరోల ఫ్యాన్స్ నుంచి మీకు ట్విట్టర్ ట్యాగ్ చేయటం, మీరు ట్విట్టర్‌లో కామెంట్స్ ఇవన్నీ గూడా See, first అండ్ రీసెంట్‌గా మేము గూడా కొన్ని చూసాము. సో, డైరెక్ట్‌గా అడగలేము. బట్ నో, అందరూ అడుగుతున్నారు. సి ఐల్ టెల్ యూ, నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, నెగటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి. నేను అవన్నీ తీసుకొని ట్విట్టర్లో వేయలేదు. ఏది పాజిటివ్, అక్క ఒక హిట్ సినిమా అని చెప్తే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, మన పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి ఎఫర్ట్ పెట్టడం, పెద్దవాళ్ళు అందరూ కలిసి వచ్చి సినిమా ఇండస్ట్రీ బాగుంది అని చెప్పడం. మీకు నాతో ద్వేషం ఉండొచ్చు, నాకు ఎవరితో అయినా నిజ జీవితంలో ఉండొచ్చు, కానీ వర్క్ ఎప్పుడూ సఫర్ కాకూడదు. ఆ అభిప్రాయంతో ఐఎమ్ విత్ ద క్లారిటీ దట్ ఐ లైక్ సినిమా, I like the craft, I like the way people get employed, and they're very hard working. మీరు మీరు ఈ ఇండస్ట్రీని తొక్కేస్తూ ఉంటే I mean, what else? Because now Telugu cinema is going beyond boundaries, and thanks to Prabhas garu, Rajamouli garu. That tweet that I did, I knew it will be viral. I did it because I wanted people to know that it's a hit cinema, and after pandemic people are coming back, and you don't need to create a difficult situation for an industry which is already in a difficult situation. So that tweet was done in that context. It was not done that, oh, I love somebody or somebody. We love our fans, but I feel very bad that politically they're manipulated and used. That did not happen to me, right? That's why I'm just telling you that ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్‌గా సో, అప్కమింగ్ industry should be good. OTT ఉన్నా, సినిమా ఉన్నా, పెద్ద సినిమా ఉన్నా, చిన్న సినిమా ఉన్నా, అందరు బాగుండాలి.